పాలన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేంద్రంతో సామరస్యంగా ముందుకు వెళ్లాలని ఆయన డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విషయంలో దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ను విజయ్ ఆదర్శంగా తీసుకుంటున్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సొమ్ములపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు చెన్నై పొలిటికల్ సర్కిల్స్ కథనం. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అసలు పాలనాపరమైన సమస్యలే రావు. అయితే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. అటువంటి కీలక పరిస్థితిలోనే ముఖ్యమంత్రిగా ఉన్నవారు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు రకాల ముఖ్యమంత్రులు మనకు కనిపిస్తారు. వీరిలో మొదటి రకం ముఖ్యమంత్రులు కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సొమ్ములను తెచ్చుకుంటారు. ఇందులో భాగంగా కేంద్రంలో ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సందర్భంగా రాజకీయ తేడాలు ఉన్నా పట్టించుకోరు. సాధ్యమైనంత వరకు కేంద్రంతో సుహృద్భావ వాతావరణం మెయింటైన్ చేయడానికే ప్రాధాన్యమిస్తారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎంజీ రామచంద్రన్ తన సొంత పార్టీ అన్నాడీఎంకే తరపున తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఎక్కువగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండేవారు. అన్నాడీఎంకే, కాంగ్రెస్ల మధ్య అనేక రాజకీయ తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాజకీయ గొడవలను ఎంజీ రామచంద్రన్ ఏ రోజూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగానే ఆయన వ్యవహరించారు. ఫలితంగా తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను ఆయన రాబట్టుకోగలిగారు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ కూడా ఎంజీ రామచంద్రన్ బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో రకం ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురించి. కాగా ఎంకే స్టాలిన్ తమ కుటుంబం పార్టీ అయిన డిఎంకే తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అయితే డిఎంకే ఇండియా కూటమిలో ఉండేది. అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేక కూటమి అన్నమాట. అంతేకాదు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేంద్రంతో ఘర్షణ వాతావరణాన్నే ఎంకే స్టాలిన్ కోరుకున్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. డీలిమిటేషన్ సహా అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎంకే స్టాలిన్ ఘర్షణ పడిన సందర్భాలను ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు ఉదహరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో విజయ్ సమావేశం కావటం ఇదే తొలిసారి. కాగా దాదాపు అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇటీవల హలండ్ నుండి పురాతన రాగి ఫలకాలను తిరిగి తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో కర్ణాటకలోని మొకేదాటులో డ్యాం ప్రాజెక్టును ఆయన ప్రస్తావించారు. అంతేకాదు సదరు డ్యాం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని ప్రధానికి విజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేంద్రంతో సామరస్యంగా వ్యవహరించాలన్నదే విజయ్ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. అంటే అటు తమిళనాడు ప్రయోజనాలు, ఇటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం, ఇందులో ఎక్కడా రాజీ అనేదే ఉండకూడదన్నది విజయ్ ఆలోచనగా రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రజలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలను ఇటీవల విజయ్ సర్కార్ తీసుకుంది. సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు భారీ ఊరట కల్పించారు. రైతుల రుణమాఫీని ప్రకటించారు. తాజాగా వ్యవసాయ, ఆర్థిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విజయ్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఉపశమనం కలుగుతోంది. తమిళ చిత్ర పరిశ్రమకు మేలు చేసే ఒక కీలక నిర్ణయాన్ని విజయ్ ప్రభుత్వం తీసుకుంది. తమిళనాడులోని థియేటర్లో కొత్త సినిమాలు విడుదలైన మొదటి వారం రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకోవడానికి విజయ్ సర్కార్ అనుమతిచ్చింది. ఈ నిర్ణయం తమిళనాడు చిత్ర పరిశ్రమకు, అలాగే భారీ బడ్జెట్ చిత్రాలకు ఎంతో మేలు చేస్తుందని
సినీ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ప్రజలకు 4 మంచి పనులు చేయటానికే విజయ్ సర్కార్ ఆసక్తి చూపుతోంది.